ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయः. విశ్వరూప సందర్శన యోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యామధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలిచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో యమా తత్వః కమలపత్రాక్ష మహాత్మస్యమపి చావ్యయం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియూ వింటిని. ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయూ సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవానుపాచ పశ్య మే పార్థరూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల అలౌకిక రూపమును చూడుము. పశ్యాదిత్వాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహున్యాతృష్ణ పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ అర్జున, ద్వాదశాదితుల అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ కుమారులను, మరుద్గణములను నా యందు చూడుము. అంతేగాక ఇంకనూ మునిపెన్నడునూ చూసి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాధ్యాస చరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమై ఉన్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకనూ నీవు చూడదలుచుకొనిన వాటినన్నింటినీ చూడుము. నతుం మాం శక్యసే ద్రష్టుం అనేనైవ చక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమేశ్వరం. కానీ ప్రాకృతి చక్షులలో నా ఈ రూపమును నీవు నిజముగా చూడజాలవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని చూడము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణేశ్వర సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుతం దివ్యమాల్యాంబరధరం
దివ్యగంధానులేపనం సర్వాచర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ రూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పిక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములకు మూలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశల గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము.